టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. యుఎస్, చైనా ఆ రెండు దేశాలు రీసెర్చ్లో చాలా ముందుంటున్నాయి, చాలా ముందుకు వెళ్తున్నాయి. సో మన ఇండియాలో రీసెర్చ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది సతీష్ సార్ అడిగి ఇవాళ తెలుసుకుందాం. ఇది జనరల్గా అంటే యుఎస్ వరకు అయితే ముందు నుంచి కొంత రీసెర్చ్ బాగానే ఉందండి. బట్ అలార్మింగ్గా అంటే మనం బాధపడేట్టుగా చైనా మనం సమానంగా ఉండేవాళ్ళం కదా. మనం 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం అంటే సమానంగా ఉన్న టైంలో నాకు తెలిసినప్పుడు కూడా సమానంగా తెలుసు. నాకు ఐడియా ఉంది. ప్రాబబ్లీ మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. అంటే రెండు దేశాలు సమానంగా ఉన్న టైం కూడా మనం చూసాం. ఇది అతి తక్కువ కాలంలో చైనా ఆల్మోస్ట్ ఎన్నో దేశాలను దాటి వెళ్ళి ఈవెన్ యుఎస్ని కూడా టెక్నాలజీలో కూడా క్వశ్చన్ చేసే పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఫస్ట్ మనం నెంబర్స్ కొన్ని మనం తీసుకుని మాట్లాడినట్లయితే యుఎస్లో మీరు చూస్తే రఫ్గా ఒక 75,000 మంది పిహెచ్డి సంవత్సరానికి బయటకు వస్తున్నారండి. చైనాలో ఒక 55-60, భారతదేశంలో ఒక 35,000. దీంట్లో లోపలికి వెళ్ళినట్లయితే అంటే రీసెర్చ్ అంటే ఇన్నోవేషన్స్ ఇంతే కదండి. బేసికల్గా మనకి ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే ఎక్కువగా యుఎస్లో స్టెమ్ రిలేటెడ్ పిహెచ్డీస్ స్లైట్గా 55% ఉంటుందండి. అంటే ఒక 75,000లో దగ్గర 35,000 దాకా పిహెచ్డీస్ స్టెమ్లో ఉంటాయి. చైనాలో అసలు 75% స్టెమ్మే. అంటే ఒక 60,000 ఉంటే 50,000 ఓన్లీ స్టెమ్లోనే పిహెచ్డీస్ అయ్యాలి. మిగతాట్లో అసలు లేవు. స్టెమ్ అంటే మెడికల్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. భారతదేశంలో 35,000 10,000 ఉంటాయి. మనది ఇప్పటికే ఈ యూజీసీ నెట్ పుంజమో లేకపోతే ఆ ఎగ్జామ్ రాసి ఆ నాగార్జున యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలోని అక్కడెక్కడికి వెళ్ళి ఆ హ్యుమానిటీస్లోని వాటిలోని వీటిలోని పిహెచ్డీస్ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. బట్ సరే అది అవసరమా కాదా అన్నది డిబేట్ పక్కన పెట్టండి. మనం ఆ డిబేట్లోకి వెళ్ళొద్దు. బేసికల్గా ప్రపంచానికి ఏది అవసరం, ఇప్పుడు ఏది అవసరం అని ముందు గుర్తించేసినాయి. రెండోది పేటెంట్స్. అంతే కదండి, రీసెర్చ్ అంటే మీకు తెలియదే ఉంది. యుఎస్లో పేటెంట్స్ 5 లక్షలు ఫైల్ చేస్తే ఒక 3.5 లక్షల వరకు ఎప్రూవ్ అవుతాయి. చైనాలో 18 లక్షల పేటెంట్స్ వాళ్ళు ఫైల్ చేశారు రీసెంట్గా. ఒక సంవత్సరానికి చేస్తే 9 లక్షల వరకు అవి ఎప్రూవ్ అయినాయి. భారతదేశంలో దగ్గరగా ఒక 60,000 65,000 ఫైల్ చేస్తే ఒక 30-35,000 పేటెంట్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా పేటెంట్స్ అంటే మనకు ఒక మెజర్మెంటే కదా, తెలుస్తుంది కదా, అంతే కదండి మనకి. మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళితే క్వాలిటీ ఆఫ్ ది పేటెంట్స్ అంటే జస్ట్ మనం ఏదో కాపీ పేస్ట్ లాగా కొన్ని మనమే కదా మిగతా దేశాల్లో అయినా సరే క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఏదైతే ఉంటుందో రిపిటేటివ్ వర్క్ కానీ డేటా మార్చి ఏదో చేయడం కానీ ఇంకోటి కానీ చేసే విధానం ఎక్కువ ఉంటుందండి మనకి. హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది పేటెంట్స్ ఫైల్ చేయడంలో చైనా, యుఎస్ ముందున్నాయి. అన్ఫార్చునేట్గా మన దరిదాపుల్లో కూడా అంటే కనీసం ఒక అడుగు దూరంలో కూడా మనం లేవు. ఇది కఠినటువంటి వాస్తవం. నెంబర్స్ మనకు చెప్తాయి. బడ్జెట్ పర్స్పెక్టివ్లో చూస్తే 900 బిలియన్లు యుఎస్ ఖర్చు పెడుతుంది. చైనా కూడా ఒకప్పుడు తక్కువైనా అది కూడా 900 బిలియన్లు వెళ్ళిపోయింది. 850 అలా దాటేసింది. అది కూడా భారతదేశం 70 బిలియన్స్ ఖర్చు పెట్టింది. అఫ్కోర్స్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితికి 70 కూడా మనకి డీసెంట్ అమౌంటే. మన కంట్రీ మరి పెద్దదే, దానికి అన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అనదర్ పాయింట్ ఏంటంటే జీడిపిలో అమెరికా 3.5% R&Dకి వెళ్ళిపోతుంది. చైనాలో 2.7% మొన్న రీసెంట్ బడ్జెట్లో. భారతదేశంలో 0.6-0.65 అలా ఉంటుంది. అంటే మన ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తున్నాం. సరే మనకి వేరే ఇబ్బందులు ఉన్నాయి, వేరే తలనొప్పులు ఉన్నాయి, వేరే దానికి డబ్బులు వెళ్ళాలి. సరే అది ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ పక్కన పెట్టినా సరే నెంబర్స్ మనం ముందు అర్థం చేసుకోవాలి కాబట్టి నెంబర్స్ నేను మాట్లాడుతున్నాను. డ్యూరేషన్ వైజ్ చూసుకున్నట్లయితే అమెరికాలో డైరెక్ట్గా మంచి అండర్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే డైరెక్ట్గా పిహెచ్డీ ఇచ్చేస్తారు అక్కడ ఫండింగ్తో. ఇది మధ్యలో అసలు పీజీ చేయక్కలేదు కదా. పీజీ చేయక్కలేదంటే డబ్బులు కలిసి వస్తాయి కదా, ఎవరికైనా ఇంట్రెస్టే ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఐఐటీలో ఐఏఎస్లో మొదలుపెట్టారు కానీ బట్ ఈ సాంప్రదాయం ఎప్పుడో ఉంది అమెరికాలో. ఇప్పుడంటే కొత్తగా మనం ఈ మధ్యన వింటున్నామండి ఇవన్నీ కూడా, అంతే కదా. ఏదో ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనో లేకపోతే ఎంటెక్ జాయిన్ అయితే మిగతా అంటే అఫ్కోర్స్ 5 years పడుతుందండి జనరల్గా పిహెచ్డీ చేయడానికి. చైనాలో స్టిల్ ఇప్పుడు కూడా పీజీ చేసే వెళ్తారు డైరెక్ట్గా యూజీ నుంచి. ఇప్పటికి కూడా మన ఇండియా లాగానే ఫాలో అవుతున్నారు వాళ్ళని ఆ ఆస్పెక్ట్లో. అది కూడా 4 to 5 ఈవెన్ 6 years కూడా పడుతుంది. భారతదేశంలో కూడా ఇంకా అది
యావరేజ్ పిహెచ్డి ఇంకా ఎక్కువ అండి. ఇంకా అది బాబు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా చదువుతూ ఉంటారు మనకి. ఈవెన్ చైనాలో కూడా కొంచెం ఇబ్బంది ఉండాలండి యూఎస్లో ఉన్నప్పటికీ. నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేషియో ఈవెన్ అమెరికాలో కూడా 50% ఉందండి. చైనాలో కూడా ఉంది డ్రాప్ అవుట్, ఇండియాలో కూడా డ్రాప్ అవుట్ రేషియో ఉంది. మోరల్లా సేమ్ అండి డ్రాప్ అవుట్ రేషియో. సరే, రకరకాల రీజన్స్ అది పక్కన పెడదాం. ఇది డ్యూరేషన్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు ఓవరాల్గా బడ్జెట్ మాట్లాడుకున్నాం, మనం జీడిపి మాట్లాడుకున్నాం, ఎంతమంది పిహెచ్డి బయటకు వస్తున్నారు, స్టెమ్ ఎంతమంది వస్తున్నారు, ఇదంతా మాట్లాడుకున్నాం. యూఎస్కి కంటే చైనా మరి ఫాస్ట్గా వెళ్ళింది కదా, మన ఇండియా ఎందుకు వెళ్ళలేకపోయిందన్న పర్స్పెక్టివ్లో వద్దాం అప్పుడు. సరే, యూఎస్ అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పక్కన పెట్టండి. అఫ్కోర్స్ యూఎస్ కూడా ఎప్పటి నుంచో లేదు, 100 ఏళ్ళ నుంచి ఉంది. అంతకుముందు జర్మనీ, యూకే ఉండేయండి, అంతే కదండి. వెరీ ఫస్ట్ అలా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది జర్మనీ కదండి. ఇంజనీరింగ్ అన్న పదం వచ్చింది అక్కడి నుంచి కదా. ఈ సైన్స్, ఈ టెక్నాలజీ వచ్చింది అక్కడి నుంచే కదండి. తర్వాత సరే వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు, అదంతా వెళ్ళారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం ఆ స్టోరీ. ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటేనంటే ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు తెలివిగా వీళ్ళు. కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం అండి. ఏంటి రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో కూడా గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రైవేట్ స్కూల్స్ పెద్ద ఏం లేవండి వాళ్ళకి. ఎప్పుడైతే బడ్జెట్ స్కూల్ మీద పెట్టి ఈ మొక్కలను బాగా పెంచితే చెట్లు అయ్యి కాయలు కాస్తాయని వాళ్ళు బలంగా నమ్మారు. మళ్ళాగా 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ప్రైమ్ మినిస్టర్లు మారడాలు అలాంటివి లేవు కాబట్టి సరే నియంత పాలన లేకపోతేనేమో రాచరిక పాలన లేకపోతే అన్నది పక్కన పెట్టినా సార్ ఫైనల్గా అయితే ఒక స్టెబిలైజ్డ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు. సరే, అది డిఫరెంట్ విధానం కరెక్టా కాదా అన్నది పక్కన పెట్టినా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది సీవియర్గా రీసెర్చ్ మీద పడింది అన్న విషయాన్ని ముందు మనం గుర్తించాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సినారియాలో మన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ప్రొఫెసర్ యమునా కృష్ణ అని ఒక ఆవిడ ఉంటారండి. మీరు ఆవిడ ఇంటర్వ్యూ వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఆవిడ ఐఐఎస్సి బెంగళూరులో చేసింది కెమిస్ట్రీలో. తర్వాత చికాగోలో వెళ్ళి ప్రొఫెసర్ కింద ఉంది ఇప్పుడు ఆవిడ. ప్రొఫెసర్ యమునా కృష్ణ పేరు గుర్తుపెట్టుకుని దయచేసి వీడియో విన్నవాళ్ళు ఆవిడ ఇంటర్వ్యూ ఉంటుంది వినండి. ఆవిడ చెప్పిన కొన్ని మాటలు నేను రిపీట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చెప్తుందంటే ఇండియాలో ఐఐటీస్ టెక్నాలజీలు ఉన్నాయి కదా, ఇలా ఒక ఎగ్జామ్ పెట్టి జేఈ లాంటి ఎగ్జామ్ పెట్టి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, మనం అందరం కూడా అయ్యాం కదా, అందరం కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఇండియన్స్కి. ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడానికి కానీ, ప్రాబ్లమ్ని అంటే క్వశ్చన్ చేయడానికి కానీ, ప్రాబ్లమ్ని జనరేట్ చేయడానికి కానీ ఇది విపరీతమైనటువంటి ల్యాగింగ్ ఉందని చెప్పేసి ఆవిడకు ఉన్నటువంటి 20 years 30 years ఎక్స్పీరియన్స్లో ఆవిడ అబ్జర్వ్ చేసిన పాయింట్ అని చెప్పింది. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం మనం, క్వశ్చన్ చేయడానికి చిన్నప్పుడే ఆపేస్తున్నాం స్కూల్లోనే. మీరు క్వశ్చన్ చేశారంటే చచ్చిపోయిన మిమ్మల్ని ఊరుకోరు టీచరు. ఆ క్వశ్చనింగ్ ఎప్పుడైతే మీకు రాలేదో, ఎప్పుడైతే కొత్తగా ఆలోచించడం కానీ ఇలాంటిది ఎప్పుడైతే మీకు రాలేదో, ఇన్నోవేటివ్గా కానీ ఇంకోటి కానీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ప్రాబ్లమ్ను కాదండి సొల్యూషన్ కనుక్కోవడం గొప్ప కాదు, ప్రాబ్లమ్ను కనుక్కోవడం కూడా గొప్పే కదా. అదే కదా ఇన్నోవేషన్ అంటేని. మనం ఎవడో ఇచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, అందుకే ఇలా ఉండిపోయాం మనం. అసలు ప్రాబ్లమ్నే ఇమాజిన్ చేసి ఒక ప్రాబ్లమ్నే ఎందుకు క్రియేట్ చేయకూడదు, దానికే సొల్యూషన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న ఆలోచన విధానం వైపు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల అండర్ గ్రాడ్యుయేషన్ వరకు బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అవడం వల్ల ఈ ప్రపంచంలో చాలా కొన్ని మంచి ప్లేసుల్లో భారతదేశానికి ఇలా ఐఐటీస్ నుంచో పెద్ద పెద్ద కాలేజీల నుంచో ఐఐఎస్సి నుంచో ఇలాంటి వాటి నుంచి వెళ్ళి ఉండగలుగుతున్నారు తప్ప బియాండ్ ఆలోచించలేకపోతున్నారు. అది స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ తప్పు. అందు గురించి అండర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అది ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పింది. ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే, అంటే సందర్భం వచ్చింది, ఆవిడ నాకు గుర్తొచ్చింది. ఆవిడ కెమిస్ట్రీలో చదివింది, ఇక్కడ పిహెచ్డి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిఎన్ఏకి సంబంధించి రీసెర్చ్ చేస్తుంది ఆవిడ. చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్. ఆవిడ కంపెనీస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. లండన్లో కూడా ఒక కంపెనీ కూడా చాలా పేటెంట్స్ ఉన్నాయి ఆవిడకి. మోస్ట్ రెనోవేటెడ్ ప్రొఫెసర్ అండి. ఈ డిఎన్ఏ అవి ఎట్లాగా ఫంక్షన్ చేస్తే క్యాన్సర్కి సంబంధించి, జనరల్గా క్యాన్సర్కి సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు బయాలజీ సంబంధించిన వాళ్ళు ఉంటారు అందరూ, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఆవిడే కెమిస్ట్రీ ఆవిడట. అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల దీనివల్ల కూడా కొంచెం క్రాస్ థింక్ చేసేవాడి ఇదేదో ఉందని చెప్పేసి కొత్తగా ఏదో ఆలోచన చేసి ఆ టెర్మినాలజీ నాకు చెప్పలేకపోతున్నాను, కానీ నాకు పూర్తిగా ఆ డెప్త్ ఉన్న టెర్మినాలజీ మనకు ఐడియా రాదు కదండి. బట్ తెలివిగా క్రాస్ ఇంటర్డిసిప్లినరీగా ఆలోచించి ఇలా ఎందుకు అవ్వకూడదు అలా ఎందుకు అవ్వకూడదు అని ఆలోచన చేసి ఆవిడ ఆ రీసెర్చ్లోకి వెళ్ళటం జరిగింది. అలాగే ఆవిడ చెప్పిన మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితేనండి, ఆవిడేం అంటే ఆవిడ ఇలా ఇంటర్డిసిప్లినరీలోకి వెళ్ళి క్యాన్సర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు పేటెంట్లు చేసుకుని
చాలా మోస్ట్ రెనోవేటెడ్ ప్రొఫెసర్ కింద యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో అంటే ఇంకా అది రీసెర్చ్లో మీకు తెలియదు కాదు. ఆవిడేం చెప్పిందంటే సిఎన్బిసికి దేనికి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ. అఫ్కోర్స్ బీయింగ్ ఎ ఉమెన్ అవధిలను అఫ్కోర్స్ ఆవిడ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఒక 35 years అలా పట్టుండొచ్చు. ఎందుకంటే ఆవిడ ఇక్కడ యూజీ పీజీ చేసింది, ఇక్కడ పిహెచ్డీ చేసి వెళ్ళిందంటే ఆవిడ ఐఏఎస్సీలో. ఆవిడ ఏమంటుందంటే మీరు ఇండియాలోనే ఉండి చేయొచ్చు కదంటే మీరు దేశానికి సంబంధించి మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేశారు అని అడిగింది. ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే నేను ఇండియాలోనే ఉంటే నాకున్నటువంటి ఫెసిలిటీస్కి ల్యాబొరేటరీస్కి బేసికల్గా ప్లస్ ఫ్రీడమ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఫ్రీడమ్ పర్స్పెక్టివ్లో విత్ ఫండింగ్ పర్స్పెక్టివ్లో నేను ఇప్పుడు ఏదైతే సాధించానో అది కూడా నేను ఇండియాలో సాధించగలను. కానీ నాకు 20 ఏళ్ళు పడుతుంది. నేను యుఎస్ రావడం వల్ల నేను 5 ఏళ్లలో అది సాధించగలిగాను. ఇది సాధించడం వల్ల ప్రపంచానికి ఉపయోగపడింది కదా పాయింట్ చెప్పింది. లాజికల్గా కన్విన్సింగ్గానే ఉంది కదా అదిగా. అంటే నేను ఒక్కడనే చేయడానికి నా ఒక్కడి చేతిలో ఉన్నటువంటి కాదు. బేసికల్గా డిఫరెంట్ మల్టిపుల్ పారామీటర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ఫెసిలిటీసు, ఆ ల్యాబొరేటరీసు, ఆ సపోర్టింగ్ సిస్టము, ఇదంతా ఇది ఉండాలి. ఒకటి రీసెర్చ్ చేసేటప్పుడు అంటే చాలా లార్జ్ స్కేల్లో దానికి ఫ్రీడమ్ ఉండాలి. అఫ్కోర్స్ ఇంకా స్టిల్ మన బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది. అంటే ఇండియాలో మంచి కాలేజెస్ ఉన్నాయని చెప్పింది ఆవిడ కూడా చెప్పింది, నేను కూడా చెప్తాను. ఒక సర్టన్ స్టేజ్కి వెళ్ళడానికి వరకు మనకు ఉపయోగపడుతుంది. అతి తక్కువ మందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని కాలేజీలు ఉన్నాయి మంచి ఐఐఎస్సి బెంగళూరు లాంటి? ఎంతమందిని అకామిడేట్ చేస్తే ఒక కెమిస్ట్రీ డిపార్ట్మెంటే తీసుకోండి. అసలు ఎన్ని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ పిహెచ్డీ చేసి మొత్తం తీస్తే పట్టుమని 100 మంది కూడా ఉంటారు కదండి భారతదేశం మొత్తం మీద. అలాగే ఈ రీసెర్చ్ చేసేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ది రీసెర్చ్ కానీ లేదా బడ్జెట్ కానీ లేకపోతే ఇవన్నీ అంటే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్టింగ్ సిస్టమ్ కానీ లేదా టీమ్ కానీ గ్రూప్ కానీ మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేజర్గా ప్రాబ్లం అవ్వడం వల్ల ఇక్కడ దేశం మీద ప్రేమ లేకపోవడం కాదు, మాకు సరైన అవకాశాలు లేకపోవడం వల్ల మేము రావడం జరిగింది. మేము ఉండి ఒకవేళ చేస్తే ఓకే నాకు పర్సనల్గా బెనిఫిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బెనిఫిట్ అవసరం లేదని ఉన్నాను అనుకున్నా కూడా మేబీ నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంతో చేయాలని కోరిక ఉండేది నేను ఈవెన్ ఐఏఎస్లో ఉన్నప్పటికీ కూడా. బట్ అది చేయడానికి, అది ఎక్స్ప్రెస్ చేయడానికి, అది చెప్పడానికి నా జీలు చేయడానికి ఇప్పుడు మీకు మీరు వంట బాగా చేయగలరో తినేవాళ్ళు లేడు, అది మీ పరిస్థితి ఇది చెప్పి. ఇంకొకటి ఏం చెప్పిందంటే ప్రాబబులీ ఇప్పుడు ఎన్ఎస్ఎఫ్ ఫండింగ్ కూడా కొంచెం తగ్గిస్తున్నారు అక్కడ, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా. సార్ రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా ఇండియా లాంటి దేశంలో ఉండాలి. కానీ ఆవిడ చెప్పిన పాయింట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్స్ పికప్ చేసేటప్పుడు మన ఇండియన్ సినారియోలో కంపేర్ టు చైనా అండ్ యుఎస్ సొసైటీకి డైరెక్ట్గా ఉపయోగపడి ప్రాజెక్ట్స్ పికప్ చేయట్లేదు. మనం చేసిన పిహెచ్డీస్ వల్ల రిపోర్ట్ వల్ల ఇండియాలో పాలసీ మేకింగ్ ఎన్ని జరిగినాయి. బేసికల్గా గవర్నమెంట్ పాలసీ చేయాలి కదండి. పాలసీ చేయాలంటే ఎవడొక రీసెర్చ్ చేసి ఏదో ఇవ్వాలి కదా, డాక్యుమెంట్ ఇవ్వాలి కదా. పాలసీ మేకింగ్ పొలిటీషియన్స్ అక్కడ ఉన్నటువంటి పిఎంఓ సిఎంఓ పేషీలు పాలసీ మేకింగ్ చేస్తేనే తప్ప రీసెర్చ్ చేసి ఇప్పుడు పలానా హైదరాబాద్ సిటీకి లేకపోతే పలానా ఎడ్యుకేషన్ సిస్టమ్కో లేకపోతే అగ్రికల్చర్ దానికో పలానాది కావాలని చెప్పి రీసెర్చ్ ద్వారా తీసుకుని దాని ద్వారా పాలసీ మేకింగ్ అతి తక్కువ మాత్రమే జరుగుతున్నాయి. పాలసీ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ కదండి ఒకటి. అలాగే ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీస్ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయండి ఇప్పుడు అన్నిట్లో. ఆ ఇండస్ట్రీస్ ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నింటిని డైరెక్ట్గా తీసుకొచ్చి పిహెచ్డి ప్రాబ్లం కింద ఎందుకు తీసుకుని మనం చేయలేకపోతున్నాము, ఇండస్ట్రీ దగ్గర ఫండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఇది ఇండియా ల్యాగింగ్ ఉంది. అదే చైనా యుఎస్ అలాంటి ల్యాగింగ్ లేదు. డైరెక్ట్గా ఇండస్ట్రీ ప్రాబ్లం ఉందండి. మీరు ఇండస్ట్రీలో పనిచేస్తారు, నేను ఇండస్ట్రీ చేస్తానని మనకి ప్రాబ్లం చాలా ఉన్నాయి. సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయి మనకి. ఆ ప్రాబ్లమ్ని తీసి చేయడానికి వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవా, ల్యాబ్స్ లేవా, లేకపోతే స్పాన్సర్ చేయలేకపోతున్నారా, లేకపోతే ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దానికి మళ్ళీ ఉంటాయి. సపరేట్ టాపిక్ పక్కన పెట్టిన, ఎందుకంటే కొంత ఐడియా ఉంది కాబట్టి మనకి ఆ పిహెచ్డీస్ కాలేజెస్ ఎలా ఉంటాయి, పిహెచ్డీ చేసిన వాళ్ళు కాబట్టి ఇద్దరు మనకు ఐడియా ఉంది. లేకపోతే అలా అనుకోవచ్చు. కానీ తక్కువ మంది చేయగలుగుతున్నారు. అంటే నా ఉద్దేశం మొత్తం నిల్లనైతే కాదు కానీ తక్కువ మంది చేయగలుగుతున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా భారతదేశంలో చాలామంది తెలివైన వాళ్ళు. ఈ తెలివైన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే వాళ్ళు సరైనటువంటి ఫెసిలిటీస్ ప్లాట్ఫామ్ ఇస్తే చేయగలరు కదా, అది మనం చేయడం లేదు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అండి, ఇండస్ట్రీస్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇది కానీ. దీనితో పాటుగా ఫండింగ్ ఇచ్చినప్పుడు దానికి ఫ్రీడమ్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాడిద గుర్రం రెండు ఒకటే.
ఇక్కడ సిస్టంలో. ఒకవేళ ఒక పర్టికులర్ పర్సన్ డీప్ రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంకోటి కావాలన్నప్పుడు ఒక ఫండ్ ఇచ్చేస్తారు మాకు యూఎస్లో. ఇచ్చేసి ఆ ఫండ్ మన ఇష్టం, నన్ను ఎవడు అడగడు. దే ట్రస్ట్ ద పీపుల్. ఇక్కడైతే మిస్యూజ్ చేయొద్దని ట్రస్ట్ చేయకుండా ప్రొసీజర్ పెడుతున్నారు. సరే, ఒక యాంగిల్లో వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ ఫైనల్గా ఎఫెక్ట్ జరుగుతుందని చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తే మంచి జరుగుతుందని గ్యారంటీ ఏం లేదు కదా. దాన్ని మిస్యూజ్ చేసి జనం ఎక్కువ ఉండొచ్చు కదా. సో ఆ ఫండ్ ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ ఉండటం వల్ల నా ఎక్స్పాన్షన్ ముందుకెళ్తాను. నేను ట్రయల్ ఫెయిల్ అయినా కూడా నాకు భయం లేదు. ఇక్కడ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాం. అది లేదు ఫండింగ్ పర్స్పెక్టివ్లో. ఉన్న తక్కువ ఫండ్ కూడా ప్రాపర్గా యూటిలైజేషన్ అవ్వట్లేదు అన్నది. ఫండ్ ఉంది, సరే 70 బిలియన్ ఫండ్ ఉంది, కానీ ఆ ఫండ్ని కూడా ప్రాపర్గా చేయట్లేదు. అంత ఆ టాపిక్స్ తీసుకున్నప్పుడు దీనికి తగ్గట్టుగా ఆవిడ చెప్పలేదు. నా అండర్స్టాండింగ్లో నేను చెప్పింది ఏంటంటే, యూజీసీ కొత్తగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం రీసెంట్గా 2025 మొన్నటిదాకా 2 పేపర్లన్నా పబ్లిష్ చేయండి రా బాబు, లేకపోతే పిహెచ్డీ ఇవ్వనని చెప్పిన ఏళ్లే అసలు పేపర్స్ పబ్లిష్ చేయకపోయినా కూడా పిహెచ్డీ తీసుకోండి అని చెప్పారు. కొత్తగా వచ్చిన పాలసీ అది. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మామూలుగానే 2 ఏదో స్కోపస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో ఇండెక్స్లో పేపర్లు వేస్తూ ఉంటారు. ఆ పేపర్లకి అదే వాల్యూ ఉంటుందో లేదో తెలియదు. అన్ని పెయిడ్, మనం డబ్బులు కడితే పేపర్లో పబ్లిష్ చేస్తూ ఉంటాయి. ఇదంతా తెలియని స్టోరీ ఏం కాదు. బోర్డు చూసాం. నువ్వు తెలియపడానికి లేదు. నేను కూడా పిహెచ్డీ చేసిన ఉండే, మీరు చేసిన ఉండే, మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. ఇది ఆ పబ్లికేషన్స్ ఆస్పెక్ట్లో కానీ దీంట్లో కానీ ఇవ్వడానికి, ప్లస్ ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో లేకపోతే పబ్లికేషన్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు గవర్నమెంట్ నుంచి ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువగా మంచి మంచి పేపర్స్ పబ్లిష్ చేయడానికి, లేకపోతే మంచిగా ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, ఇలా ఏదైనా ఇన్సెంటివ్ లింక్డ్ ఏదైతే ఉంటుందో, ఏదో క్వాంట్ ఫార్మ్స్లో ఏదో అంటారు చూసారు, ఆ టైప్లో ఆల్ఫా బీటా ఏదో అంటారు కదా, నాయిస్ అనేది 3 రకాలు ఉంటాయి. ఆ టైప్లో సంథింగ్ అలా ఇన్సెంటివ్ బేస్డ్ సిస్టమ్ ఏదైతే మనకి లేదో దానివల్ల కూడా అందరూ ఒకే రకమైనటువంటి విధానం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రటిక్ సిస్టమ్ బాగా డీప్గా రూటెడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ మీ మేనేజ్మెంట్ ఇబ్బంది అవ్వడం అనేది ఏదైతే ఉందో అది నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్. ఓవరాల్గా ఈ క్రియేటివ్ వర్క్ కానీ, ఇన్నోవేటివ్ వర్క్ కానీ, కొత్తవి కనిపెట్టడం కానీ, ఇండస్ట్రీ కనెక్టెడ్ లేకపోవడం కానీ, ఫండ్స్ ప్రాపర్గా లేకపోవడం కానీ, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం కానీ, ఇలా అన్ని రకాల కారణాల వల్ల ఈ రీసెర్చ్ అనేది మనకు అసలు జరగడం లేదు. ఆల్మోస్ట్ ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చినవి మీరు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండి. ఇన్నోవేషన్కి మనం లేకపోతే బీటెక్ పిల్లలందరినీ చదివించి వీళ్ళందరినీ అమెరికా పంపిస్తే ఎట్లాగండి? పంపిస్తే కదా వెళ్తారు కదండి, ఎవరైనా అంతే కదండి. ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారు కదా అని మనం అనకూడదు కదా. భారతదేశం ఖర్చు పెట్టింది కాబట్టి ఇక్కడే ఉండి పని చేయండి, ఇక్కడ లేనప్పుడు ఆడేం చేస్తాడు? పిల్లోడిని పెంచి పిల్లోడికి నేను మొత్తాన్ని నేను కష్టపడ్డాను, పెంచాను, గించాను, మొత్తం నన్ను మొయ్యాలంటే అడిగి మొత్తట. దేశాన్ని మోయడం కాదండి, తండ్రినే మోయడాడు. నువ్వు మోసేవేటి, నువ్వేమన్నా మీ నాన్ననే, నేను మోసానంటే ఏమన్నాను? అవన్నీ మాట్లాడుకోవడానికి ఎమోషనల్గా అలా ఉంటాయండి, అంతే కదండి. దేశాన్ని మోయడం పక్కనెట్టండి అసలు. సో ఇవన్నీ ఏంటంటే ఈ యూజీ రీసెర్చ్ బేస్డ్ కాదు కాబట్టి యూజీలో మంచి స్టూడెంట్స్ ఉంటారు, దేశంలో ఉన్నారు, చదువుకోగలుగుతున్నారు. తర్వాత వాళ్ళని మనం రిటైన్ చేయలేకపోతున్నాం. రిటైన్ చేయకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళినట్టుగానే ఇప్పుడు ఆవిడ ఇండియా వస్తారంటే నేను రాలని చెప్పింది. అలాంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ నేను ఈ మధ్య చాలా కాలంలో విన్నాను నేను. అంటే లాజికల్గా నువ్వు విన్నప్పుడు కన్విన్సింగ్గానే ఉంది అది. అంటే మేబీ తెలియక అవగాహన లేని లేదంటే అనుకోవచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ అని 80,000 85,000 పిహెచ్డీకి ఇస్తున్నారు. భారతదేశం ఏం చేయాలంటేనండి, సంవత్సరానికి 1,000 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ 1,000 మందికి పిహెచ్డీ మేమే స్పాన్సర్ చేస్తాం, అమెరికా వెళ్ళండి పంపాలి, చైనా వెళ్ళండి పంపాలి. అంటే మన దగ్గర ఇప్పుడు యూజ్ కాదండి. మీకు వస్తువు కొనుక్కోవడం డబ్బులు అయితే రెంట్కి తెచ్చేసుకోండి, వాడుకోవాలి కదా, ఈరోజు అవసరం కదా, అంతే కదండి. మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఫోటో మీ కెమెరా మీరు ఎందుకు కొనుక్కుంటారో అదిగి తెచ్చుకుని పని చేసుకుని పంపిస్తారు కదా, ఇది కూడా అంతే. అంత హ్యూజ్ సెటప్ ఒకేసారి మనం చేయలేము. మనం థియరిటికల్గా ఏదైనా ప్రాబ్లం మాట్లాడుకున్నా ఇలా ల్యాబ్ చేయండి, ఇంత డబ్బులు పెంచండి అంటే ఎక్కడ పెంచుతారు? గవర్నమెంట్ డబ్బులు లేవు కదా. అన్రియలిస్టిక్ సొల్యూషన్స్ అవన్నీ. నేనేమంటానంటేనంటే చైనా దేశం ఈరోజు అలా అవ్వడానికి కారణం చైనాలో చాలామంది చేసిన గొప్ప వర్కులన్నీ వాళ్ళు చేసిన పిహెచ్డీ అంతా యూఎస్లో చేశారంటే. ఇప్పుడంటే చైనా 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కొంచెం చేసినప్పటికీ స్టిల్ మేజర్ పిహెచ్డీ హోల్డర్స్ వాళ్ళే కదా. మీరు ఎంఐటీ తీసుకోండి, స్టాన్ఫర్డ్ తీసుకోండి, హార్వర్డ్ తీసుకోండి, ఏ కాలేజ్ తీసుకుంటారు, కాల్టెక్ తీసుకోండి, ఏది తీసుకుని వాళ్ళే కదా. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నేనేమంటానంటే మళ్ళీ వెనక్కి రావట్లేదు. సరే వాళ్ళని తిట్టలేదు, ఎందుకు పక్కనట్టంటే అసలు ఈ వెనక్కి రావట్లేదు అని తిట్టిన ప్రతి వాడు ఆడు కొడుకెళ్తే ఆడిని మాత్రం రావద్దు అంటాడు. వద్దు అని తిట్టినోడు ఆడు కొడుకెళ్తే మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఆడు అన్నీ అక్కడ 2-3 కోట్లు జీతం వస్తుంది, ఆడ వచ్చి ఇక్కడ ఎంపికతాడు, ఇండియాలో వచ్చి ఎంపికతాడు, ఈ దరిద్రంలో మేము ఎందుకుంటామని ఆడు అంటాడు. లేకపోతే అనిపిస్తుంది బయటోడికి అలాగా. నా దాకా వస్తే ఒక ఆన్సరు,
లేకపోతే ఒక ఆన్సర్ అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఆ డిస్కషన్లోకి మనం వెళ్ళకుండా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక సంవత్సరానికి 1000 మంది ఉండాలండి. 1000 మందిని మంచి గట్టి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి మంచి యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకుని మనం పంపించాలండి. పంపించి మళ్ళీ తేవాలి వెనక్కి. తెచ్చి ఏం చేయాలి తెలుసా వాళ్ళకి? మంచి మంచి ల్యాబ్స్ పెట్టి బాగా ట్రైన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ల్యాబ్స్ ఇచ్చి నెమ్మదిగా గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తే కనీసం 25-30 ఏళ్ల కన్నా కనీసం మనం ఎదుగుతాం. మన దగ్గర ఉన్న రిసోర్సెస్తో, మన దగ్గర ఉన్నటువంటి ఈ స్టైఫండ్లతో, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫండింగ్లతో, ఈ నాలెడ్జ్తో రీసెర్చ్ ఇన్నోవేషన్స్ చేయడానికి ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి బీటెక్ కోడికి జీతం ఎక్కువ, ఎంటెక్ కోడికి తక్కువ, పిహెచ్డీ కోడికి ఇంకా తక్కువ. ఇప్పుడు మీతో పాటు చదివిన పిహెచ్డీ వాళ్ళు లేకపోతే మీతో పాటు చదివిన బీటెక్ వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్తే బీటెక్ కోడికి జీతం ఎక్కువ ఉంటుంది. బీటెక్ కోడికి ఏమో 50 లక్షలు ఐఐటీలో చదివితే, ఎంటెక్ కోడికి ఏమో 20 లక్షలు, పిహెచ్డీ కోడికి 10 లక్షల జీతం సంవత్సరానికి. ఇదే ఐఐటీ ముంబైలో. పోనీ ఎక్కడ వదిలేండి, టాప్ కాలేజీ మాట్లాడదాం మనం. సో ప్రాబబుల్ ఏంటంటే ఈ క్లాసెస్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి కొలిది ఫైనాన్షియల్ బెనిఫిట్ లేనప్పుడు ఎవడంటే చదువుతాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు? ఏదో ఇంట్రెస్ట్ ఉండి ఎవడో మళ్ళీ చదివితే మామూలు చదివితే తప్ప ఏదో జీతాల గురించి కాకుండా ఏదో ఉన్నవాడు తప్ప ఎవడు చదువుతాడండి? ఎవరికి అవసరం ఉంది? పిహెచ్డీ వాడికేమో జీతం తక్కువ, నీచంగా చూస్తారు. ఇప్పుడు ఐఐటీస్లో పిహెచ్డీ చేసే వాళ్ళేమో మరి మనుషుల కింద కూడా చూడరు. ఎంటెక్ కూడా తక్కువ వాల్యూ, ఇంకా బీటెక్ కూడా కింగ్ అక్కడ. అంతే కదండి, అన్ని చోట్ల అంతే కదండి. మీకు తెలియదే ఉంది. అంటే నేనంటే ఇది రివర్స్ అవ్వాలండి. ఇది పిహెచ్డీ వాళ్ళకి హైయెస్ట్ వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని నడిపించేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషను, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషను, మన రివర్స్. ఇది రివర్స్ మొత్తం చేయాలి అంటే అంత పిహెచ్డీకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలంటే అంత ఆ అట్మాస్ఫియర్ని మనం బిల్డ్ చేయాలండి. నేనేమంటానంటే ఆ అట్మాస్ఫియర్ని బిల్డ్ చేయడం అనేది అయితే ఇప్పుడు మంచి ఐఐటీస్లోని ఐఏఎస్లోని చాలామంది ప్రొఫెసర్స్ ఫారెన్లో ట్రైనింగ్కి వచ్చారు కదండి. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి కొంచెం డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేసి కొంతమంది మంచి స్టూడెంట్స్ని ఇచ్చి పిహెచ్డీ స్టైఫండ్ కింద చూడకూడదండి, పిహెచ్డీని జాబ్ కింద చూడు. అసలు పిహెచ్డీ వరే నీకు కూడా జాబ్ సంవత్సరానికి నీకు ఒక 5 లక్షల ప్యాకేజ్ అనండి. అసలు ఎంత టాప్ స్టూడెంట్స్ అందరూ వచ్చి పిహెచ్డీలో కూర్చుంటారు. ఇప్పుడు యూరోప్ వెళ్ళారనుకోండి, 3000 యూరోలు ఇస్తున్నాడు. 3500 యూరోస్ ఇస్తాడండి యూరోప్లోను. మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు 3000 యూరోస్ ఇస్తున్నాడు కదా, నాకు జాబ్ ప్లస్ స్టూడెంట్ కింద చూస్తారు ఇక్కడ, వాడు ఫ్యాకల్టీ కింద చూస్తాడు. బట్ డెఫినెట్గా కొంతమందికి పిఎం రిలీఫ్ ద్వారా మంచి ఫండ్ ఇస్తున్నారండి. ఇండియన్ కాంటెస్ట్లో 80,000 అనేది మంచి అమౌంట్, నేను కాదన్నా. కానీ ఎంతమందికి వస్తున్నాయి ఈ నేనేమో 35,000 మందికి ఏమో పిహెచ్డీ చదువుతున్నారని నేను చెప్తున్నాను. స్టెమ్ 10,000 మంది, 10,000 మంది పిహెచ్డీ ఎక్కడ? మీరు ఇచ్చి పిఎం ఎంత అంటే ఈ నెంబర్ని పెంచాలి కదా, ఈ యూనివర్సిటీస్ నుండి పెంచుకుంటూ రావాలి కదా. సో అక్కడ కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ప్లస్ ల్యాబ్ ఉండకపోతే కదండి. కొత్తగా ఒక ప్రాబ్లం ఇన్నోవేట్ చేయాలంటే ల్యాబ్స్ ఉండాలి కదండి. ఇప్పుడు క్వాంటమ్ మీద చేయాలండి, మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి చైనా కూడా అప్పుడు మొదలు పెట్టేసి అలా 100-120 బిట్స్ అంటున్నాడు. యూఎస్లో చూసేటప్పటికేమో ఇంకా 200 బిట్స్ వెళ్తున్నాడు. మన 4 బిట్లు 3 బిట్లు ఉందండి బిట్స్. సో మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న 4 ఎంతో అది. అంటే మనకి నేను అనేది ఫండింగ్ ఒకేసారి రమ్మని కాదు, దీని సొల్యూషన్ ఇన్స్టంటేనియస్గా రాదు. కానీ నేనేమంటానంటే ముందే మీరు భారతదేశం ప్రభుత్వం కొంతమందిని ఐడెంటిఫై చేసి సోల్జర్ల కింద ట్రైనింగ్కి ఎలా కదండి, చాలామందిని ట్రైనింగ్ పంపిస్తున్నారండి. ఇప్పుడు నన్ను మిమ్మల్ని కూడా ట్రైనింగ్ పంపించింది కదా గవర్నమెంట్. అదే నేను కూడా ట్రైనింగ్ వెళ్ళానండి, గవర్నమెంట్ పంపిస్తే మీరు వెళ్ళుంటారో, మీ ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళుంటారు కదా, నేను వెళ్ళాను కదా. మరి వెళ్ళి మరి వెనక్కి వచ్చి దేశానికి పనిచేస్తున్నారు కదా. నేనేమంటానంటే అసలు పిహెచ్డీ ఒక జాబ్ కింద ట్రైనింగ్ కింద మొత్తం డిప్యుటేషన్ లాగా వేసేసి మంచి కాలేజీలతో టైఅప్ పెట్టుకుని పోయి ఆ పెద్ద కాలేజీల్లో పోయి ఆ నాసాలకి లేకపోతే ఆ జేపీఎల్కి లేకపోతే ఈ కాల్టెక్లకి ఈ చికాగాలకు పోయి అక్కడ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేది అయిపోయింది కదా అంటున్నాను. అసలు ఫస్ట్ దానికి పెద్ద డబ్బు అవుదండి. 1000 పంపితే ఎంత అవుతుందండి? ఇంత బడ్జెట్ ఇన్ని కోట్లు మనం 70 బిలియన్స్ పెడుతున్నప్పుడు 1 బిలియన్ కూడా అవ్వదు. వాళ్ళకి ఒక ఎష్యూరెన్స్ ఒకటి ఇచ్చి వచ్చిన తర్వాత మంచి అట్మాస్ఫియర్ ల్యాబ్స్ క్రియేట్ చేసి ఇవ్వండి వాళ్ళకి ఇండివిజువల్గా. ఒరే మీరు 20 మంది దీని మీద వర్క్ చేయండి, ఈ 20 మంది దీని మీద చేయండి, ఈ 30 మంది దీని మీద చేయండి అని చెప్పేసి ల్యాబ్స్ బిల్డ్ చేసి నెమ్మదిగా పెంచితే నాకు తెలిసి ఒక 20 ఏళ్ళకి మనం చైనాలాగా ఇండిపెండెంట్ అయిపోయి. చైనా వాళ్ళు 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేస్తే ఈరోజు గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి మనం ఆడుకుంటున్నాం. కానీ 20 ఏళ్ల క్రితం వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తిద్దామండి. ఈరోజు అయిపోలేదు అండి వాళ్ళు ఏమని. సో నేనేమంటానంటే ఈరోజు సొల్యూషన్ ట్రై చేయొద్దు మనం. ప్రాబబులీ నెమ్మదిగా అలా ముందుకి ఏదైనా వెళ్ళి విధానం ఏదైనా ఉంటే అలా ఉంటుందండి. సో ఎస్ గవర్నమెంట్ ముందుకు రావాలి, ఆల్రెడీ ప్రోత్సాహాలు ఇస్తుంది, ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చుకుంటూ రావాలి. వాళ్ళను కూడా ఎంప్లాయీస్ కింద జాబ్ హోల్డర్స్ కింద ట్రీట్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడు చదువుకున్నవాడు కూడా వస్తాడు, మంచి చదువుకున్నవాడు. హాస్టల్ గురించి పిహెచ్డీకి వెళ్ళి ఉన్నారండి ఉస్మానియాలో, నాగార్జున యూనివర్సిటీలోనూ. వెళ్ళలేదా? మీకు తెలీదా? వీటి ఈ పొలిటికల్ సైన్స్ వాళ్ళు, హ్యూమానిటీస్ వాళ్ళు, హిస్టరీ వాళ్ళు ఓన్లీ హాస్టల్లో భోజనం ఉంటుందా బాబు, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అవుతుందని చెప్పి పిహెచ్డీ చేయడం ఎంతమంది లేరండి. సో ఇది మారాలి. పిహెచ్డీ అనేది చాలా హై రెస్పెక్ట్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్ కూడా
టీచింగ్ మన బ్యాడ్ లక్ ఏంటో, టీచింగ్ కూడా అంతే, ఏది రాను టీచింగ్ వెళ్ళరా అంటారు మనకి. ఇక్కడ సరైన క్వాలిటీ ఆఫ్ ది పిహెచ్డి ప్రోగ్రామ్ ఉన్నమాట వాస్తవం అయితే ఫారెన్లో పిహెచ్డి చేసిన వాళ్ళకి ఎందుకు ఐఐటీలోనే ఐఏఎస్లోనే పోస్టులు ఇస్తున్నారు? యూఎస్లోనే చైనాలో అనలేదే, వాళ్ళ దగ్గర పిహెచ్డి చేసిన వాళ్ళు అడిగే ఇస్తున్నారు కదా. మరి మన దగ్గర ఎందుకు ఐఐటీ హైదరాబాద్లో పిహెచ్డి చేస్తే ఐఐటీ హైదరాబాద్లో ఫ్యాకల్టీ ఏమన్నా ఇస్తారా ఎవరన్నా? అంటే నేను క్వశ్చన్ చేయడం కాదండి, నేనేమంటున్నానంటే మనకి లోటుపాట్లు ఉన్నమాట వాస్తవం, యాక్సెప్ట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలంటే కొంచెం రియలిస్టిక్ సొల్యూషన్ గవర్నమెంట్ దీనికి సీరియస్గా ఆలోచించింది. లక్కీగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో రీసెర్చ్ మీద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన ఇండిపెండెంట్గా మన కాళ్ళ మీద బ్రతకాలనేది ఆలోచన అయితే మాత్రం ఉందండి. చాలా మిషన్స్ చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ క్వాంటమ్ మిషన్ జరుగుతుంది, నేషనల్ క్వాంటమ్ మిషన్ జరుగుతుంది కదండి. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్నాలజీకి సంబంధించి చాలా చేస్తున్నారండి, డెఫినెట్గా చేస్తున్నారు. ఇంకొంచెం బెటర్గా చేసి నాకు ఎలా అనిపిస్తుందంటే యాజ్ ఏ సరిగ్గా కౌన్సిలర్ లేదా ట్రైనర్ అనుకుంటే ఏమనుకుంటే అసలు ఒక 1000 మందిని ఎందుకు ట్రైనింగ్ ఇచ్చేయకూడదు సంవత్సరానికి? టాప్ ప్రీమియర్ కాలేజీ వరల్డ్లో పంపించేసి తెచ్చేసుకుంటే అసలు మన దేశానికి పనికి వస్తారు కదా వీళ్ళందరూ, చైనా వాళ్ళు చైనాకి పనికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.